నేను ఇందాక చెప్పా, ఏమని చెప్పాను? అడ్మిన్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ఆల్ గ్రూప్. అడ్మిన్స్ ఇన్ఫో ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏ ఫైల్. G దట్ ఫైల్ Shadow. నేమ్. ఎస్ ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. జీ షాడో. జీ ఎస్హెచ్ఏడి, జీ షాడో ఫైల్ అది. ఫైల్ లొకేషన్ ఏంటి సార్? కంప్లీట్ లొకేషన్. ఫైల్ లొకేషన్ వచ్చేసి సింపుల్గా // జీ షాడో అంతే. అది. ఇప్పుడు మనం యాక్చువల్గా అడ్మిన్ అనే వ్యక్తి ఉన్నాడో లేదో తెలుసుకుందాం. ఎక్కడ? జీ షాడోకి వెళ్ళి తెలుసుకుందాం. అసలు ఏ ఏ గ్రూపులకి ఎంతమంది అడ్మిన్స్ ఉన్నారో తెలుసుకుందాం మనం. రైట్. ఎలా వెళ్ళాలంటే జీ షాడో. సింపుల్గా చెప్పాలంటే టేల్ వాడొచ్చా? టేలే వాడుకో, నీ ఇష్టం. టేల్ రాసి, టేల్ కమాండ్ రాసి, -3 రాసి, ఈటీసీ రాసి, జీ షాడో. అట్లా మన ఇష్టం. లేదు We గెట్ can ఎంటీ, use గెట్ ఎంటీ Getty రాయాలి. entity. కేసు రాసుకోండి, గెట్ ఎంటీ జీ షాడో, నో ప్రాబ్లం. ఓకే. లేదు లేదు సార్, నేను క్యాట్ వాడాలి సార్, రాసుకోండి క్యాట్ జీ షాడో. రైట్ రైట్. లేదు 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 సార్, నేను టేల్ వాడతాను, ఈటీసీ రాస్తాను, జీ షాడో రాస్తా. ఇట్లా అసలు ఏంటి సార్ వీటన్నిటికీ అర్థాలు ఏంటి? ఎస్, ఇదేమో ఫస్ట్ వన్. ఓకే. ఇదేమో రెండోది. ఇదేమో మూడోది. ఇదేమో నాలుగోది. వీటికి ఏంటి అసలు మీనింగ్? ఫస్ట్ దానికి రిజల్ట్ ఏంది? ఫస్ట్ దానికి రిజల్ట్ ఏందా అంటే ఫస్ట్ దానికి రిజల్ట్ ఏంటంటే గెట్ ఓన్లీ 3 లైన్స్. అంతే, 3 లైన్స్. అంతే. మరి ఇక్కడ ఏం జరిగింది? గెట్ ఏంటి అంటే ఎవరు చెప్తారు ఆన్సర్? గెట్ Complete information. ఆల్ File complete ఆల్ information. ద లైన్స్. అంతే, ఆల్ ద లైన్స్. గెట్ ఆల్ ద లైన్స్ అని అర్థం. అంటే ఫైల్లో ఉన్న అన్ని లైన్స్ డిస్ప్లే చేయమా అని అర్థం. ఎస్. ఇక్కడ ఇదేం చేస్తుంది తెలుసా? మొత్తం సేమ్, గెట్ ఆల్ ద లైన్స్ ఇన్ ఏ ఫైల్. రైట్. ఇదేం తెలుస్తుంది? టేల్ అంటే నో 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 నో, అన్ని వద్దు, జస్ట్ గెట్ ఓన్లీ 10 లైన్స్. ఇది 10 లైన్స్. అదనమాట. అంటే టేల్ని నువ్వు 3 అని ఉపయోగిస్తే 3 లైన్స్. అసలు టేల్లో ఏ లైన్స్, ఎలాంటి స్పెసిఫికేషన్ మెన్షన్ చేయకపోతే 10 లైన్స్ డిస్ప్లే చేస్తుంది. లేదు లేదు లేదు, అసలు నాకు స్పెసిఫిక్గా ఒక వ్యక్తి, ఒక గ్రూప్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గ్రెప్. గ్రెప్ రాసి, గ్రూప్ నేమ్ రాసి, ఉమ్, తర్వాత ఈటీసీ, తర్వాత జీషాడ్. ఊరిక నేను చెప్తాను, అర్థం చేసుకోండి. ఇట్లా ఈ మాదిరిగా రాస్తే ఏమైంది? ఓన్లీ పర్టికులర్ గ్రూప్, ఓన్లీ గ్రూప్ అయిపోయింది. ఇట్లా అనమాట. ఓన్లీ గ్రూప్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ గ్రూప్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ గ్రూప్ అంటే ఏంది? ద స్పెసిఫైడ్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఓన్లీ ద స్పెసిఫిక్ గ్రూప్. ఓన్లీ a specific group information will be displayed. Only a specific group. ఏదో కట్ అయిపోయింది. అరే అరే అరే. ఈ షాడో. 1 minute. మొత్తం రాయటం స్పెసిఫిక్ ఇట్లా. అంటే మీకు అర్థం కావడం కోసం నేను షార్ట్ చేసి రాస్తాను. ఇట్లా ఇట్లా ఓన్లీ స్పెసిఫిక్. ఇది అసలు యాక్చువల్ స్టోరీ. ఓకే. ఇట్లా వస్తాయి. అరే ఇవన్నీ ఇంటర్వ్యూసా? ఇవన్నీ ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్సే. ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూ అంటే ఇదే ఉంటుంది, అంతే. నథింగ్ ఈస్ దేర్. రైట్. కొంత థియరిటికల్గా స్ట్రాంగ్ అయితే ఇంటర్వ్యూస్లో ఏ ఆన్సర్ అయినా చెప్పొచ్చు. ఓకే ఓకే సరే. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పిన దాని ప్రకారం రూట్ ఉంది. రైట్ రైట్. ఇప్పుడు మీరు చూడండి, యాక్చువల్గా గ్రెప్ రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, తర్వాత ఏంటి ఫ్రెండ్స్, గ్రూప్ అని రాశాను. తర్వాత ఈటీసీ గ్రూప్ ప్లస్ సెంటర్ బటన్. చూసారా? ఈ ఏబిసి బ్యాంక్ అనే గ్రూప్లో మహేష్ ఉన్నాడు, కేకే1 ఉన్నాడు. ఏబిసి బ్యాంక్ అనే గ్రూప్లో మహేష్ ఉన్నాడు, కేకే1. కానీ సార్, కేకే సార్,
ఈ మందిగా ఇది కాదు కదా, జీ షాడో కదా, మీరు జీ షాడోకి వెళ్ళండి. అవును, జీ షాడోకి వెళ్ళాలంటే మనం టేల్ రాసి -3 రాసి జీ షాడో అట్లా రాయొచ్చు. లేదు లేదు, టేల్ రాసి ఈటీసీ రాసి జీ షాడో రాయకూడదా, రాయి, నో ప్రాబ్లం, ఎట్లయినా రాసుకో. లేదు అట్లా కాదు సార్, గట్టి ఏంటి రాస్తా, జీ షాడో రాస్తా, రాసుకో, నీ ఇష్టం. అట్లా నీ ఇష్టం వచ్చిన కేసులో నువ్వు వెళ్ళి జీ షాడో. కానీ ఇక్కడ జీ షాడో అని రాయాలా, జీ షాడో ప్లస్ సెంటర్ బటన్. ఇది జీ షాడో ఫైల్ యాక్చువల్గా. ఓకే ఓకే, అంటే ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఏబిసి బ్యాంకును మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం దాని మీద పనిచేస్తున్నాం. ఈ మిగతా వాళ్ళు వీళ్ళెవరు సార్, గ్రూప్ మెంబర్ వాళ్ళు కూడా ప్రైమరీ గ్రూప్స్ పేర్లు ఇవన్నీ. ఇవి మాత్రం ఏబిసి గ్రూప్ అనేది సెకండరీ గ్రూప్ పేరు. ఇప్పుడు నేను ఎలాగ అర్థం చేసుకోవాలా, హూ ఇస్ ద గ్రూప్ అడ్మిన్? ఐ డోంట్ నో. ఎస్ ఎస్ ఎస్, గ్రూప్ అడ్మిన్ ఎవరో నీకు తెలియటం ఇప్పుడు యాక్చువల్గా. అంటే గ్రూప్ అడ్మిన్స్ ఉంటారు, యూజర్స్ ఉంటారు. మనకి జిషాడోలో ఆ ఫైల్లోకి వెళ్తే గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు ఏం దొరికింది, గ్రూప్లో ఎవరు అడ్మిన్గా లేరు అని తెలుస్తుంది. ఎలా మీరు చెప్పగలరు, హౌ యూ సే? ఎస్, ఇదిగో ఇక్కడుందా, ఇది, ఎస్ ఎస్, ఇది ఇక్కడికి వస్తారు గ్రూప్ అడ్మిన్, ఈ మధ్యలోకి వస్తారు. అంటే కోలన్ 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 ఉందే, ఇది గ్రూప్ అడ్మిన్ ఎవరన్నా ఉంటే ఇది ఈ మధ్యలోకి వస్తారు. ఇక్కడ మహేష్ అని వస్తాడు, ఆయన మనం అడ్మిన్గా చేసినప్పుడు మాత్రమే. బట్ స్టిల్ ఈజ్ ఏ గ్రూప్ మెంబర్. ఇదిగో మహేష్ ఈజ్ స్టిల్ ఏ గ్రూప్ మెంబర్. KK1 ఈజ్ స్టిల్ ఏ గ్రూప్ మెంబర్. బట్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ అది, జీ పాస్ డబ్ల్యూడి -A, తర్వాత ఏంటి, జీ పాస్ డబ్ల్యూడి -A, యూజర్ నేమ్, యూజర్ నేమ్ అంటే మహేష్. మహేష్ రాసి True. నెక్స్ట్ ఏబిసి గ్రూప్, Bank. అంతే. అప్పుడు వెంటనే మహేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఇటు రాసాం కాబట్టి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, మహేష్ గోస్ టు దిస్ ప్లేస్. ఈ ప్లేస్లో ఉన్న వ్యక్తిని మాత్రమే మనం గ్రూప్ అడ్మిన్ అంటాం. అంతే సింపుల్గా. అర్థమైందా? అట్లా అలా మనం అర్థం చేసుకోవాలా. సరే సరే, ఇదంతా సార్, ఇదేంటి, ఇది